వాళ్ళు ఒకవేళ ఆ రోజే కనుక వద్దు అంటే మేబీ సుస్మిత అంటే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్పేసి అన్మ్యారీడ్ అని చెప్పి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సుష్మిత. సబ్స్క్రైబర్స్ అందరికి బాటిల్స్ తీసుకుపోతావా డాడీ మందుల షాప్ నుంచి? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుష్మిత. సో ఫస్ట్ అయితే మన ఛానల్ పెట్టి ఈ రోజుకి 1 year అవుతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనం 15,000+ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయ్యాము. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఎవరైతే మా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారు అండ్ కామెంట్ కూడా చాలామంది చేస్తున్నారు. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను, ఎందుకంటే అఫ్కోర్స్ మన వీడియోస్ చూసి ఒక 1 minute అయినా మన వీడియో పైన స్పెండ్ చేసి కామెంట్ చేస్తున్నారు అంటే దే ఆర్ వాల్యుబుల్ అన్నట్టు. సో అందుకే నేను ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో నేనైతే ఫస్ట్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి మా పేరెంట్స్కి చెప్పినప్పుడు అసలు ఒక్కసారి కూడా నువ్వు అని కానీ ఎందుకు ఎలాంటివి చేస్తావు అని కూడా నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి నా పైన నమ్మకం కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి నువ్వు చెప్పలేదు. అండ్ ఆల్సో అసలు ఒక్కసారి కూడా వద్దు అని అయితే ఏం చెప్పలేదు. సో ఫస్ట్ అయితే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఒకవేళ ఆ రోజే కనుక వద్దు అంటే మేబీ సుస్మిత అంటే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ అయితే నేను సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అఫ్కోర్స్ నేను ఎవరో కూడా మీకు తెలియదు, బట్ నా వీడియోస్ చూసి మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ చాలామంది గుర్తు కూడా పడుతున్నారు సుష్మిత అనే ఒక అమ్మాయి ఉంది అని. సో సో మమ్మల్ని అయితే చాలామంది వీడియోస్లో కామెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, లైక్ అసలు అంటే మీకు కూడా ఉండవచ్చు ఆ డౌట్, అసలు ఎవరి సుష్మిత, తను అసలు ఎక్కడ ఉంటుంది, జాబ్ చేస్తుందా లేకపోతే చదువుకుంటుందా, వాళ్ళ పేరెంట్స్ యూఎస్ఏకి ఎందుకు వచ్చారు, తను మ్యారీడా, యూఎస్ఏలో ఎక్కడ ఉంటారు, ఇండియాలో ప్రాపర్ ఎక్కడ. సో అన్ని కామెంట్లో పెడుతున్నారు అందరూ. చాలా మంది క్వశ్చన్స్ ఆఫ్కోర్స్ మనం ఒకరిని ఫాలో చేస్తున్నాము, వాళ్ళ వీడియోస్ చూస్తున్నామంటే మనకు ఆ క్వశ్చన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంటాయి. సో చాలామంది కామెంట్స్లో పెట్టారు. సో నేను అనుకున్నాను ఈ వీడియోలో మనం చెప్దాము అని చెప్పేసి. సో నేనైతే సుష్మిత. సో నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ఏకి వచ్చాను. లైక్ 3.5 years అవుతుంది. నాకు మాస్టర్స్ ఫినిష్ అయిపోయి ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మాస్టర్స్కి కూడా నేను అంటే బ్యాక్ ఇన్ ఇండియాలో నేను జాబ్ చేస్తుండే టీసీఎస్లో. సో అప్పుడు కూడా నేను మా పేరెంట్స్కి చెప్పాను, సో నేను ఇట్లా యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటున్నా హయ్యర్ స్టడీస్కి అని చెప్పేసి. అప్పుడు కూడా నో చెప్పలేదు, ఓకే నీ ఇష్టం అన్నారు. మరి జాబ్ వదిలేసుకొని ఎందుకు వెళ్ళడము, ఇక్కడ శాలరీ వస్తుంది కదా అని చెప్పి ఏ క్వశ్చన్ కూడా వేయలేదు. సో అప్పుడు కూడా ఓకే అన్నారు. సో మేబీ నేను అందుకే బ్లెస్డ్ కావచ్చు ఇట్లాంటి పేరెంట్స్ దొరకడం. రియల్లీ ఐఎమ్ లక్కీ. మీరు అందరూ కామెంట్స్లో పెడుతున్నారు కదా అంటే పేరెంట్స్ అలాంటి పేరెంట్స్ ఉండడం లక్కీ అని. ఎస్ ఐఎమ్ లక్కీ, చాలా లక్కీ. అయితే యూఎస్ఏకి అయితే వచ్చాను అండ్ ప్రజెంట్ జాబ్ అయితే చేస్తున్నాను. అండ్ తర్వాత నేను అనుకున్నాను అనమాట, ఓకే యూఎస్ఏకి వచ్చాను, మా పేరెంట్స్కి కూడా చూపిద్దాము. అఫ్కోర్స్ ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది కదా మనతో పాటు మన పేరెంట్స్కి ఇవన్నీ చూపించాలి ప్లేసెస్ అది అని. సో అట్లా నేను విజిటింగ్ వీసా ప్రాసెస్ చేసి మా పేరెంట్స్ని యూఎస్ఏకి అయితే తీసుకొచ్చాను. సో ఇది సుష్మిత స్టోరీ అంటే ఇదనమాట. సో ఫస్ట్ అయితే నేను జాబ్ చేస్తున్నా. అండ్ బ్యాక్ ఇన్ ఇండియా అయితే మేము వరంగల్, మాది ప్రాపర్. మేబీ అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది మా స్లాంగ్ చూసి బట్టి అడుగుతూనే ఉన్నారు మా వరంగల్ డిస్టిక్ అనమాట. మా లాంగ్వేజ్ బట్టి ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే వరంగల్. అండ్ ప్రజెంట్ నేను యూఎస్ఏలో అయితే మేము అట్లాంటాలో ఉంటున్నాం, జార్జియా స్టేట్. అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్పేసి అన్మ్యారీడ్ అని. సో మీరు చెప్పండి మమ్మీ డాడీ. అన్మ్యారీడ్. నేను సింగిల్, నేను చాలా చిన్న పిల్లని, నాకు అప్పుడే పెళ్ళొద్దు. సో అదనమాట మా స్టోరీ అయితే. సో నేను ఇప్పుడు మా మమ్మీ డాడీని ఇంటర్వ్యూ చేయబోతున్నా, కొన్ని క్వశ్చన్స్ నేను కూడా సబ్స్క్రైబర్ లాగా అనుకొని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, లెట్స్ గో. హాయ్ మమ్మీ డాడీ. హాయ్. సో మీకు ఎలా అనిపిస్తుంది మనం ఛానల్ పెట్టి 1 year అవుతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 15,000 సబ్స్క్రైబర్స్, అంటే ఒక 15,000 మందికి మనం నచ్చి మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా సబ్స్క్రైబర్స్ అంతా మా ఫ్యామిలీ అనుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీ మొత్తం మా సుష్మిత పెళ్లికి రావాలి, పిలుస్తాం మిమ్మల్ని అందరినీ.
అలా అనుకుంటున్నాం మేము. ఇంకా అట్లయితే అలాగే మా ఛానల్ ఇంకా డెవలప్ చేయాలని. ఇంకా నువ్వు పెళ్ళికి రావాలంటే అందరు అన్సబ్స్క్రైబ్ చేస్తారేమో ఇంక అప్పుడు. సో డాడీ, మెయిన్గా నువ్వు చాలా ఫేమస్ అయిపోతున్నావు కదా, నీ వీడియోస్ చాలా మంది మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, నీకేమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ కామెంట్లు కూడా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. లక్కీ డాటర్ అంటున్నారు, మీరు చాలా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు అంటారు. అందుకని నాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి, ఊరు నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి, బాగా చేస్తున్నారు అని. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్ళాక మిమ్మల్ని ఇద్దరిని బాగా గుర్తుపెడతారేమో. అసలు రాకముందుకే అడుగుతున్నారు ఫోన్లు చేసి, ఏమైంది, ఎన్ని బాటిల్ పట్టుకొస్తావు, బాగానే చూపిస్తున్నావు, ఎన్ని పట్టుకొస్తావు అని అడుగుతున్నారు. యా, సబ్స్క్రైబర్స్ అందరికి బాటిల్స్ తీసుకుపోతావా డాడీ మందుల షాప్ నుంచి? పర్మిషన్ ఉన్నంత వరకు తీసుకుపోతాను. ఇక్కడ అన్ని లిమిటే కదా. అంతే. యా, సో మీకు యుఎస్ఏ నచ్చిందా మమ్మీ డాడీ? చాలా బాగా నచ్చింది. మళ్ళీ పిలిస్తే వస్తారు కదా? కంపల్సరీ వస్తాం. సో ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, మీరు ఎన్ని మంత్స్ ఇంకా ఉంటారు, ఎప్పుడు రిటర్న్ అని? మేము 5 months టికెట్ చేసారు, 3 months అయిపోయింది, ఇంకా 2 months ఉంటాము. ఓకే, సో ఉంటే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ కామెంట్స్లలో అందరూ లక్కీ డాటర్, లక్కీ ఫాదర్ అని అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటిది మమ్మీ? నిజంగానే మంచిదాన్ని అంటావా? చాలా గర్వంగా ఉంది. మా అమ్మాయిని చూసి మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అక్కడ జాబ్ చేసి, అక్కడ 1 year జాబ్ చేసింది, మళ్ళీ వచ్చి 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ జాబ్ చేస్తుంది. మాకు నమ్మకంగా పంపించినందుకు మా నమ్మకాన్ని నిలబెట్టింది. మేము చాలా గర్వపడుతున్నాం అండి. మీరు అన్నట్టు మేము చాలా గర్వపడుతున్నాం. మీరు కామెంట్లలో పెడుతున్నారు కదా ప్రౌడ్ డాటర్ అని చెప్పి. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ సుష్మిత. అండ్ ఇంకొకటి, సబ్స్క్రైబర్స్ ఇది స్క్రిప్ట్ కాదు, నిజంగా వాళ్ళే చెప్పి, నేను చెప్పలేదు. వాళ్ళే చెప్తున్నారు కదా కామెంట్స్లలో, లక్కీ డాటర్, లక్కీ ఫాదర్ అని. పేరెంట్స్ లక్కీ అని, ఐఆమ్ లక్కీ. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు సబ్స్క్రైబర్స్కి? థ్యాంక్ యూ మై ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అనమేగా మై ఫ్యామిలీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ని డెవలప్ చేయండి, సుస్మిత డెవలప్ చేయండి. ఓకే అయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే బాయ్.